నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈ వీడియోలో హెల్దీగా క్యారమిల్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఈ ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా చాలా టేస్టీగా వచ్చింది. ఈ ఐస్ క్రీమ్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో బాగా చిక్కగా ఉండే 1/2 లీటర్ పాలు వేసాను. దీనిలో 5 టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా తెల్లనిచ్చాను. కార్న్ ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని బాగా కలిపి దీన్ని తెల్లుతున్న పాలలో వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా తిప్పుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా థిక్గా వచ్చేదాకా పాలని బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని చల్లారనివ్వాలి. క్యారమిల్ కోసము బాదం పప్పులు తీసుకొని ఒక కవర్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలు అయ్యేదాకా దంచుకోవాలి. స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ చక్కెర వేసి చక్కెరని కరగనివ్వాలి. ఈ విధంగా చక్కెర కరిగిన తర్వాత ఈ దంచుకున్న ఆల్మండ్స్ని చక్కెర పాకంలో వేసి బాగా తిప్పుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ పాలల్లో వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసానండి. దీన్ని బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని 6 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దీన్ని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ క్యారమిల్ని కూడా తీసి కవర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన క్రీమీ టెక్స్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి అందులో క్యారమిల్ పౌడర్ కూడా వేసి బాగా కలిపి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ ఐస్ క్రీమ్ రెడీ. చూడండి, ఎంత క్రీమీగా చాలా టేస్టీగా వచ్చింది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే విధంగా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.